డైనమిక్ పోలీస్ ఆఫీసర్గా రిటైర్డ్ అయిన వెంటనే శాసనసభ్యుడిగా ప్రజలు ఎంపిక చేశారు. శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన వెంటనే తొలి బడ్జెట్లోనే ఇవాళ ప్రజా సమస్యల మీద గలమెత్తిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ గారు మనతో ఉన్నారు. అసలు ఏంటి ప్రజల గురించి తను ఏమేం ప్రస్తావించారు, ఏ సమస్యల మీద అక్కడ అసెంబ్లీలో వాళ్ళ సమస్యలు పరిష్కరించేందుకోసం కృషి చేశారు, ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి, ఆ అసెంబ్లీలో మొదటిసారిగా మీరు అసెంబ్లీలో అడుగుపెట్టిన వెంటనే ప్రజల సమస్యల మీద గలమెత్తారు. ఏంటి సమస్యలు, ఏమని మీకు రెస్పాన్స్ వచ్చింది? నమస్తే అండి. ఒకప్పుడు అదే చట్టసభల కాడ విధి నిర్వహణ చేశాను, బందోబస్తు అంటారు దాన్ని, విధి నిర్వహణ చేశాను. నా యొక్క వర్ధనపేట కాన్స్టిట్యున్సీ ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు చట్టసభల్లో అడుగుపెట్టాను. మీ అందరికీ తెలుసు, 35 ఏళ్ళ సర్వీస్ చేశాక గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి హక్కున చేర్చుకొని నాకు టికెట్ ఇవ్వడం, దాని ద్వారా ప్రజలు నన్ను నమ్మి చాలా విశ్వాసంతో, ప్రగాఢమైన నాపైన విశ్వాసంతో నన్ను గెలిపించడం, చాలా నా భుజస్కంధాలపైన చాలా భారం మోపారు. తప్పనిసరిగా ప్రజల కోసం పనిచేస్తా అని ఆ రోజు మాట ఇచ్చాను. నేను దోసుకోవడానికో దాచుకోవడానికి రాలేదు. అలాగే తప్పనిసరిగా నాయకుడిలాగా కాదు, సేవకుడిలాగా పనిచేస్తా అని చెప్పాను. 100% అదేవిధంగా ముందుకెళ్తున్నా. చట్టసభల్లో నాకు బడ్జెట్ పైన మాట్లాడే అవకాశం కల్పించిన మా యొక్క గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, అలాగే మా సభాధ్యక్షులకు ధన్యవాదాలు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థను మీరంతా చూశారు. నేను 35 ఏళ్ళ సర్వీస్ చేశాను. ఎప్పుడు కూడా రాజకీయ రంగు రుద్దుకొని ఉద్యోగం చేయలేదు. ప్రజలకు విశ్వాసంగా, నమ్మకమైన ఒక అధికారిగా పనిచేశాను. అలాగే దురదృష్టకరం 10 ఏళ్ళు వాళ్ళు పాలన చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో పోలీసుని అడ్డు పెట్టుకొని చాలా ప్రజలను గురి చేశారనేది ప్రజలు ప్రగాఢంగా విశ్వసించి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే స్వేచ్ఛాయుతమైన పరిపాలన వస్తుందని ప్రజలు విశ్వసించి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని గెలిపించడం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, సీఎంగా వారు రావడం, చాలా ప్రజలు అలాగే పత్రికా కూడా, మీడియా మిత్రులకు కూడా స్వేచ్ఛ లభించింది. మీడియా గొంతును కూడా నొక్కుదామని చూశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. సో అలాంటి తరుణంలో నేను ప్రప్రథమంగా మాట్లాడడం, అది కూడా పోలీసుకు సంబంధించిన బడ్జెట్ పైన నాకు రావడం అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే పోలీసు లేనిది ప్రతి వ్యవస్థలో, మన సివిలైజ్డ్ సొసైటీలో ఒక వ్యవస్థను ఏర్పరచుకున్నప్పుడు దానికి తోడుగా ఈ యొక్క పోలీస్ వ్యవస్థను మనం ఏర్పరచుకున్నాం. కొన్ని నియామకాలు ఉంటాయి. వాటి యొక్క క్రమశిక్షణతో చేస్తేనే అధికారి సక్సెస్ఫుల్గా అవుతాడు. కానీ దురదృష్టకరం, మన వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో ప్రతి పోలీస్ స్టేషన్కు, ప్రతి అధికారికి డబ్బులు తీసుకొని పోస్టింగ్ ఇచ్చిన దురదృష్టకర వాతావరణం ఏర్పడ్డది. ఆ సందర్భంగా పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక ఏటీఎం మిషన్ లాగా, ఇవాళ ఒక అధికారి ఉంటే మళ్ళీ రేపు ఇంకో అధికారి డబ్బులు ఎక్కిస్తే ట్రాన్స్ఫర్ చేసిన సందర్భాలు కూడా పలు సందర్భాలు ఉన్నాయి. అదంతా ప్రజలు గమనించారు. సో నేను వర్ధనపేట కాన్స్టిట్యున్సీకి వచ్చాక పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన, లీగల్గా మీరు పనిచేయండి, ఇల్లీగల్ థింగ్స్ చేయకండి, ఏదున్నా కూడా న్యాయపరంగా చేయండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పాను. సో వారిని అదే కాదు, స్టేట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మంచి అధికారులను నియమించారు. కాబట్టి ఆ బడ్జెట్ పైన మనం మాట్లాడినప్పుడు ప్రజా సమస్యల కోసం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పింది, రేపులు, మర్డర్లు జరుగుతున్నాయి అని హరీష్ రావు గారు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ మినిస్టర్, అలాగే అక్బర్ ఓవైసుద్దీన్ గారు, వారు కూడా మాట్లాడడం బాధాకరం. పోలీస్ వ్యవస్థ ఎప్పుడైనా కూడా ప్రజల కోసం పనిచేస్తుంది. దాన్ని దుర్వినియోగం చేసుకొని మనం వాడుకుంటే ఈ విధమైన తప్పుడు సంకేతాలు పోతాయి. జనరల్గా మర్డర్ల కోసం వివరించి చెప్పిన, మర్డర్లు 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఫ్యామిలీ పరంగా, లేక ఆ కుటుంబ పరంగా, లేక స్నేహితుల పరంగా, లేక బిజినెస్ పరంగా, ఇవి కూడా ప్రభావితం ప్రజలపైన చేయదు. ఏదైతే టెర్రరిస్ట్ అటాక్సో లేకుంటే కమ్యూనల్ రేట్సో అలాంటి అయినప్పుడు ప్రజలపైన చాలా ప్రభావం చూపెడుతుంది.
అలాగే ఇప్పుడు మన దురదృష్టకరం తెలంగాణలో మహమ్మారి గంజాయి కానివ్వండి లేక డ్రగ్స్ మహమ్మారి విద్యార్థి లోకాన్ని అలాగే యువతను పట్టి పీడిస్తున్న పెద్ద మహమ్మారి ఇప్పుడు. అలాంటి దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు బడ్జెట్ కేటాయించి వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. పెద్ద ఎత్తున టీ హబ్కు కానివ్వండి లేక ఈ యొక్క డ్రగ్స్ పైన నిషేధించి ఎవరు అమ్మడం లేక తాగడం లేక ఎలాంటి పాల్పడినా కూడా వాటిని కఠిన చర్యగా తీసుకోమని వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి వారికి వెహికల్స్ ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహకాలు అలాగే యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ కూడా ఇస్తా అని గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అలాంటి సందర్భాలలో మీరు చూశారు, గత ప్రభుత్వంలో డ్రగ్ కేసు వచ్చినప్పుడు ఒక అధికారిని ఆ కేసును తుంగలో తొక్కి ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేయించారు. అలాంటి మా ప్రభుత్వం చేపట్టదని చాలా విశ్వాసంగా నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈ డ్రగ్స్ మహమ్మారిని పారదోలాలి. రేప్ కేసులు అనేటివి కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటేమో చాలా వరకు ఇప్పుడు రేప్ కేసులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే ఈ ఫోక్సో యాక్ట్ వచ్చాక మైనర్ గర్ల్ను మైనర్ అమ్మాయిని ఈవెన్ ఆ సబ్సెక్షన్స్ ఉంటాయి. ఆ ఫోక్సో యాక్ట్ ప్రకారంగా చాలా అమ్మాయిలు వచ్చి కంప్లైంట్ చేయడం, తల్లిదండ్రులు కంప్లైంట్ చేయడం, వాటిపైన అవన్నీ కూడా రేప్ కేసులలో తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చట్టసభలు న్యాయ స్థానాలు ఏవైతే ప్రతిపాదించారో దాని ప్రకారంగా ఫోక్సో యాక్ట్ పెట్టుట్లా. అలాగే ఈ రేప్ కేసులు అన్నిటి ఇల్లీగల్గా కాంటాక్ట్స్ ఉండడమో లేకుంటే సమాజంలో కొంచెం దురదృష్టకరం అసలు రేప్ కేసు అనేది జరగాలంటే అంత ఆషామాషిగా ఉండదు. రేప్ కేసు అనేది ఇద్దరి మధ్యన సఖ్యత ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి అవి పెడుదారిపోయినప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయడం, అలాగే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అన్నగా వాటి వల్ల కూడా అవన్నీ కూడా వచ్చి కొందరు సహజీవనం చేస్తారు. సహజీవనం చేశాక మళ్ళీ ఇద్దరికి సఖ్యత లేనప్పుడు మళ్ళీ వచ్చి కంప్లైంట్ చేస్తారు. సో దాన్ని కూడా రేప్ కేసు కిందనే తీసుకుంటాం. నిజంగా ఆయన రేప్ కేసులు మనం కళ్ళారా చూసాం. దిశ కేసు చాలా భయంకరమైన పరిస్థితి. అలాంటిది సమాజం పైన ప్రభావం పడుతుంది. అలాగే చాలా కోకొల్లలు ఉన్నాయి అలాంటి కేసులు. సో తప్పనిసరిగా మా ప్రభుత్వం కట్టడి దిశగా అలాంటి సంఘటనలు జరగకుండా, ఒకవేళ జరిగినా కూడా తక్షణమే అధికారి అంటే ఆ కన్సర్న్ అధికారి కానీ యాక్ట్ చేయకుంటే వారిని సస్పెండ్ చేయడం. మొన్న కూడా మనం చూసాం, ఒక మహిళా సోదరిని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ పేరుతో, అసలు పోలీసులు కొట్టే హక్కు లేదు, ఇంట్రాగేషన్కు మహిళా పోలీస్ అధికారితో విచారించాలి. కానీ దురదృష్టకరం, అది సమగ్రంగా నేను కనుక్కుందామని ట్రై చేస్తున్నా. అది చేయడం, అతన్ని ఇమీడియట్లీ సస్పెండ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇలాంటి పోలీస్ వ్యవస్థను మనం పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి వారిపైన నమ్మకం పెట్టుకోవాలి మనం. అలాంటి బడ్జెట్ పైన నాకు మాట్లాడడం, అది కూడా నేను పోలీస్ అధికారిగా రిటైర్డ్ అయినాక నాకు రావడం చాలా గర్వంగా ఫీల్ అయినా. అలాగే మన రైతులపైన దురాక్రమణ చేసి ఈ గత ఎమ్మెల్యే ఆరూరు రమేష్ రైతుల మీద కేసులు పెట్టి లాకప్లో పెట్టి కొట్టించి వీడియోస్ గ్రాఫ్ చేయించుకొని నాకు చూపెట్టుకుంటా కొట్టాలి అని ఒక క్రూరమైన మనస్తత్వంతో అతను బిహేవ్ చేశాడు. కాబట్టి ప్రజలు తగిన బుద్ధి చెప్పిండ్రు. అలాగే పాపం అమాయకులపైన ల్యాండ్ పూలింగ్ పేరుపైన ఎంతోమంది రైతుల మీద కేసులు పెట్టడం జరిగింది. సో అవన్నిటిపైన కూడా నాకు మాట్లాడే ఆ యొక్క సెషన్లో మాట్లాడడం, నాకు సభాపతి గారు ఇవ్వడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అలాగే స్పోర్ట్స్ కోసం కూడా నాకు మాట్లాడడానికి సమయం కల్పించారు. బేసిక్గా నేను ఒక జాతీయ క్రీడాకారిని కాబట్టి, హాకీ నాకున్న అనుభవంతో జాతీయ క్రీడాకారిని కాబట్టి స్పోర్ట్స్ పైన కూడా యువతను మనం ఆకట్టుకొని స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయాలి. కాబట్టి వాటిని కూడా మనం ఈ యొక్క సోదరులు ఎవరైతే యంగ్ యూత్ సోదరులు ఉన్నారో వాళ్ళంతా ఈ యొక్క గ్యాడ్జెట్స్కు అంటే సెల్ ఫోన్లకు బానిసలై తర్వాత ఈ యొక్క డ్రగ్స్కు తాగుడుకు బానిసలు అవుతున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులను ఒక స్పోర్ట్స్ మైదానం కానీ ఉంటే తప్పనిసరిగా వారిని అటు ఆకర్షిస్తే, ఒకసారి స్పోర్ట్స్ అడిక్ట్ అయిందంటే అది డ్రగ్స్తో సమానం. స్పోర్ట్స్ అనేది ఒక డ్రగ్ లాగానే ఉంటుంది. అడిక్ట్ అయిందంటే మనం చూస్తున్నాం. ఇప్పుడు సిరాజ్ చాలా సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు మన జాతీయ స్థాయిలో, మన ఇంటర్నేషనల్ స్థాయిలో పోయి ఆడి ఈరోజు వారికి గౌరవప్రదంగా మా ముఖ్యమంత్రి గారు ఒక గ్రూప్ 1 హోదాను కల్పించారు. సో ఇలాంటి సందర్భాలు స్పోర్ట్స్ వల్ల కూడా యువతను మనం సన్మార్గానికి తెచ్చే దిశగా ఉంటుంది. కాబట్టి అలాంటి సబ్జెక్ట్ పైన కూడా నాకు మాట్లాడడం చాలా ఈ ప్రజలు ఆశీర్వదించారు. వర్ధనపేట నియోజకవర్గ వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. తప్పనిసరిగా ఇంకా రాబోయే కాలంలో కూడా
ఎయిర్పోర్ట్ పైన, స్టేడియంస్ పైన, వీటిపైన కూడా మాట్లాడాను సీఎం గారితో. తప్పనిసరిగా మనకు ఎయిర్పోర్టు అలాగే స్టేడియం, ఒక స్పోర్ట్స్ విలేజ్ కట్టడానికి కూడా హైదరాబాద్ తరహాలో, గచ్చిబౌలి తరహాలో కట్టడానికి కూడా సీఎం గారు ప్రతిపాదనలు తీసుకురమ్మన్నాడు. వాటిని నేను అన్నిటిని కూడా సమగ్రంగా చూసి ఎక్కడ క్రీడా మైదానాలకు ఇవ్వాలో చూస్తున్నాం. సరైన ప్లేస్ దొరికితే అది కూడా మనం త్వరలోనే ఫౌండేషన్కి పోతామని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఒక సీనియర్ ఆఫీసర్గా మీరున్నారు. ఇవాళ కొత్తగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయని ఒక సైక్లింగ్ పోలీస్ ఒక విధానం అనేది వచ్చింది. ప్రజలకి చేరువుగా ఉండి వారి లోపల ఉన్న సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకోసమా, దేనికోసం ఈ ప్రతిపాదన మీరే ముందుకు తీసుకొచ్చారా? అవునండి, నేనే ముందుకు తీసుకొచ్చాను. స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యమైనది. ఎంతైతే చదువుతో పాటు విద్యార్థులకు స్పోర్ట్స్ అనేది ఉంటే తప్పనిసరిగా మనలో మట్టిలో మాణిక్యాలు ఉంటాయి. వాటిని వెలికి తీసి మనం జాతీయ స్థాయికి, నేషనల్ స్థాయికి, ఇంటర్నేషనల్ స్థాయికి పంపించే ఆ యొక్క అట్మాస్ఫియర్ కల్పిస్తే తప్పనిసరిగా మన దగ్గర కూడా, మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం నుండి కూడా ఒలింపిక్ లాంటి క్రీడలలో లేక వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్లలో తెచ్చే ఛాన్సెస్ ఉంటాం. మొన్న చూసాం మనం పారా అథ్లెట్లకు దీపశ్రీ అని మా కల్లెడ అమ్మాయి, షీ గాట్ 2 మెడల్స్. సో అలాంటి వారిని మనం ఎంకరేజ్ చేసి వారిని ఆదర్శంగా తీసుకొని పిల్లలకు ముందుకు తీసుకెళ్తే తప్పనిసరిగా, నేను ఎక్కడ పోయినా కూడా స్కూల్కి వెళ్ళంగానే పిల్లలతోని నేను ముందుగానే గెలవగానే చెప్పాను, నేను ఎక్కువగా ఎడ్యుకేషన్, సెకండ్ స్పోర్ట్స్, థర్డ్ వచ్చి ఏదైతే సెకండ్ మెడికల్ అండ్ హెల్త్, థర్డ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ రైతుల కోసం పనిచేస్తా అని చెప్పిన ఆ విధంగానే పోతున్నాను. నేను ఏ గ్రామం వెళ్ళినా ప్రతి స్కూల్ను విజిట్ చేస్తాను, అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుంటాను, నా వల్ల ఎంతైతే అంత సాయం చేద్దామని చూస్తున్నాను. 100% నేను మొన్న కస్తూరిబా స్కూల్కి వెళ్తే పిల్లలు కొన్ని కోరికలు కోరారు. అది త్వరలోనే మీ ద్వారానే, మీడియా ద్వారానే అమ్మాయిలను నేను ఏ విధంగా ఆ హాస్టల్ను ఒక మంచి హాస్టల్గా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నాను. సరే, నూతనంగా ఈ సైక్లింగ్ పోలీస్ ఈ విధానం ఏంటి అసలు? సైక్లింగ్ పోలీస్ అనేది పాతదే అండి. సైక్లింగ్ పైన పెట్రోలింగ్ చేస్తే ఆరోగ్యం ఉంటుంది, అలాగే విజిబుల్ పోలీస్ ఉంటుంది. నువ్వు ఎంతసేపు కుయా అనుకుని వెళ్ళిపోతే దానివల్ల లాభం ఉండదు. అప్పుడు బీట్ సిస్టమ్ ఉండే, ఆ బీట్ సిస్టాన్ని మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి బీట్ సిస్టాన్ని పునరుద్ధరిస్తే తప్పనిసరి యొక్క డ్రగ్ మాఫియా కానివ్వండి, లేకుంటే ఎలాంటి అరాచకాలైనా కూడా కంట్రోల్ చేయగలుగుతాం. సరే, అది పెట్రోల్ వాహనం అనేది అది అందుబాటులో ఉంటుంది, కానీ సైక్లింగ్తో ఏదైతే పెట్రోలింగ్ చేస్తారో అది చాలా మంచి మంచి రిజల్ట్స్ వస్తాయని భావిస్తున్నాను నేను ఇప్పుడు. రైట్ సార్, ఇవాళ మీరు చట్టసభల దగ్గర విధులు నిర్వహించారు, ఇవాళ చట్టసభల్లోకి వెళ్ళారు, ప్రజల కోసం పోరాడుతున్నారు. చట్టసభల ముందు విధులు నిర్వహిస్తున్న సమయంలో మీరు ఎప్పుడైనా నేను ఈ చట్టసభల్లో కూర్చొని ప్రజలకు ఇంకేదో చేస్తే బాగుంటుందని ఎప్పుడైనా ఊహించారా? ఎలా అనిపిస్తుంది? అది ఆ మదిలో కలిగింది కాబట్టి నేను అడిషనల్ డీసీపీ వెస్ట్ జోన్ ఉన్నప్పుడు అక్కడ నేను విధులు నిర్వహించడం జరిగింది. అప్పుడే ఒక రకమైన బీజం మొలకెత్తింది. నాకు బ్యాక్గ్రౌండ్ కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్యూలో పనిచేసిన కాబట్టి అది కూడా, అంటే నేను అప్పుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు, స్పోర్ట్స్లో ఉంటుంది కాబట్టి ఎక్కువగా నేను స్పోర్ట్స్ దిశగా కాలేజ్ లైఫ్లో ఎక్కువ స్పోర్ట్స్, ఆల్ ఇండియా యూనివర్సిటీస్, తర్వాత రూరల్ నేషనల్, సీనియర్ నేషనల్, అన్ని స్కూల్ నేషనల్స్ ఆడాను కాబట్టి ఎక్కువగా నేను స్పోర్ట్స్ వైపు ఉంటుంది. కాకపోతే రాజకీయంగా అప్పుడు ఎన్ఎస్యూలో ఎక్కువగా ఆర్గనైజేషన్లు ఉండకపోతుంది. బట్ బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దేవేందర్ రెడ్డితో ఆ సమకాలీలతో నేను ఎన్ఎస్యూలో పనిచేసిన అనుభవం ఉండే. సో ఇవన్నిటిని నేను కలుపుకొని నేను ఈ విధంగా రావడం, చట్టసభలకు పోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎలా అనిపించింది చట్టసభల్లో కూర్చున్న సమయం అంతా కూడా? అటు ప్రతిపక్షాల వాదనలు, ఇటు మీ పక్ష వాదనలు, చాలా జంజట్స్ జరిగినాయి. అవన్నీ చూస్తుంటే ఎలా అనిపించింది? నేను ఎంతసేపు మనం అంతకుముందు టీవీలో చూసేవాళ్ళం, ఇప్పుడు ప్రత్యక్షంగా, అంటే అక్కడ స్వేచ్ఛాయుత వాతావరణం ఉంటుంది. నీ యొక్క ఏదున్నా కూడా గలమెత్తి న్యాయం అన్యాయం మాట్లాడగల శక్తి అందులోనే ఉంటుంది. అటువంటి నేను మొదటిగా అడుగుపెట్టినప్పుడు ఒక రకమైన ఉద్వేగానికి లోనైనాను. సో అలాంటి దగ్గర మనం మాట్లాడడం, తప్పును ఎత్తి చూపెట్టడం, గత ప్రభుత్వం ఏం చేసిందని చెప్పడం, ప్రజలకు ఆ యొక్క చట్టసభల ద్వారా తెలియపరచడం, అదంతా ఒక రకమైన చాలా సంతోషంగా మరియు ఇంకా ఎక్కువ పనిచేయాలనే ఒక సంకల్పం కలుగుతుంది అందులో ఉన్నప్పుడు. సరే, ఇవాళ రేవంత్ రెడ్డి గారి అక్కడ వాగ్దాటి చూస్తుంటే అసలు ఇప్పటివరకు ఎందరో ముఖ్యమంత్రులని చూసాము, బట్ ఇవాళ అటు ప్రతిపక్షాన్ని కానీ చాలా టెక్నికల్గా తను మాట్లాడే విధానాన్ని చూస్తుంటే ఎలా అనిపించింది మీకు? నిజంగా ఈజ్ ఎ టార్చ్ బేరర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి. వాళ్ళ ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే
బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. వారి ద్వారానే వారు ఈజ్ డైనమిక్ యంగ్ అండ్ హీరో. వారిని యాక్చువల్గా నేను కూడా అప్పుడు స్పోర్ట్స్లో ఉన్నప్పుడు వారిని ఇండియన్ హాకీ ఫెడరేషన్కు ఆ కేపీఎస్ గిల్ తర్వాత వారిని ప్రెసిడెంట్గా పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసినాం. కానీ అది చట్టసభల్లో అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నట్లు మేము చేయలేకపోయినాం. అలాంటి డైనమిక్ హీరోలాగా అంటే సీఎం గారు ముఖ్యమంత్రిగా మనకు తెలంగాణకు రావడం చాలా యువకులకు ఒక రకమైన సపోర్ట్ అండ్ ఉత్తేజంగా, అంటే ఒక యూ ఫాలో ద గుడ్ లీడర్ దెన్ యూ విల్ బికమ్ ఏ గుడ్ లీడర్ అన్నట్టు ఒక మంచి నాయకుడు దొరికిండని ప్రజలు చాలా గర్వంగా వారిని ఆశీర్వదించారు. అందుకనే రేవంత్ గారితో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఇవాళ అతను అంత గర్వంగా పేరు తెచ్చుకుంటున్నారనేనా ఇవాళ మహిళా శాసనసభ్యుల పట్ల తప్పుగా మాట్లాడనేది ఒకటి అక్కడ సంభాషణ జరిగింది, చాలా అది హోరెత్తించింది. దాన్ని ఎలా చూస్తున్నారు, అసలు ఏం జరిగింది? లేదు, తప్పు అది. అక్కడ చాలా ఆయన మర్యాదపూర్వకంగా అక్కనే సంబోధించారు వారిని. ఎందుకంటే వారికి కుటుంబాల మధ్యన ఉన్న నేపథ్యంలో నేను అక్క కోసం ఎన్నో త్యాగం చేశాను, జైలుకు పోయినాను, నా మీద కేసులు అయినాయి. కానీ అక్క నన్ను వాళ్ళ ఆశీర్వదించింది అప్పుడు, కానీ ఇప్పుడు మోసం చేసింది అని ఉద్వేగంలో వారు కామెంట్ చేసిన సందర్భంగా అక్కడ నుండి వాళ్ళు సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారు సభాపతిగా మాట్లాడుతుంటే అక్కడ నుండి కామెంట్స్ వస్తుంటే ఆ కామెంట్కు కౌంటర్ ఇచ్చాడు తప్పి వారిని ఎక్కడ కూడా అగౌరవపరచలేదు. ఇప్పటికి కూడా మళ్ళీ చివరిలో కూడా మా అక్క అంటే రెస్పెక్ట్ నాకు. ఇప్పటికీ నేను స్త్రీల పట్ల గౌరవిస్తున్నా. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ స్త్రీలకే ప్రాధాన్యత ఇచ్చింది. ఉచిత మహిళా బస్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్ కానివ్వండి, 200 కరెంటు యూనిట్స్ ఫ్రీ కానివ్వండి, ఇప్పుడు ఏదైతే షార్ట్లీ గృహజ్యోతి 2500 ఇవ్వడానికి కూడా ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ మొగ్గు చూపెట్టింది మహిళల పట్లనే. కాబట్టి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రికి అపారమైన రెస్పెక్ట్ ఉంది మహిళల పట్ల. ఎక్కడ కూడా వారిని తక్కువ చేసి మాట్లాడలేదు. అయితే దాన్ని వాళ్ళు పొలిటికలైజ్ చేసి మహిళలను వచ్చేసిండు, మహిళల్ని. కానీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రతిదీ మహిళలు ప్రజలు గమనిస్తున్నారు, మహిళలు కూడా గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా వారిని అగౌరవపరిచినట్టు మాట్లాడలేదు. అది వాళ్ళు కలర్ వేసేసారు, పొలిటికల్ కలర్ వేసి దాన్ని ఇంకా ఏదో పొలిటికలైజ్ చేసి ఏదో గెయిన్ చేద్దామని చూశారు. కానీ మహిళలు అందరూ చూస్తున్నారు. వారిని అక్కనే సంబంధించాడు తప్ప ఎక్కడ కూడా ఒక మాట కూడా వారిపైన అసభ్యంగా కానీ లేక ప్రవర్తన కానీ ఎక్కడ కూడా వారి పట్ల లేదండి. సార్, కేఆర్ నాగరాజ్ గారు ఎక్కువగా రైతుల ఓట్లతో ఇవాళ శాసనసభ్యుడిగా శాసనసభలో కూర్చోవడం జరిగింది. కానీ ఇవాళ రైతులకు 1,19,000 మందికి రైతులకు రుణమాఫీ అందకుండా ఉండింది వీళ్ళ ప్రణాళిక అనేది అక్కడ ఆరోపిస్తున్నమాట. అసలు ఏంటి మరి, మీ రైతులలో ఏ విధమైన భరోసా కల్పిస్తారో అది నిజమేనా? తప్పు అండి అది. ఎందుకంటే ఏదైతే బ్యాంకుల అకౌంట్లలో టెక్నికల్ ఇష్యూస్తోని, అంటే లైక్ ఆధార్ కార్డు లింక్ కాకపోవడం, లేక అకౌంట్ నెంబర్ ఏమన్నా తప్పుపడి ఉండడం, పేరు తప్పుపడి ఉండడం, లేదంటే మన ఐఎఫ్సి కోడ్ అని బ్యాంకుది ఉంటుంది, అవి కూడా తప్పున్నప్పుడు ఆ బ్యాంకు రాకపోవడం. సో ఇలాంటి నా దగ్గరికి వంగపాడు నుండి కూడా కొన్ని గ్రామాల నుండి వచ్చినాయి. వాటిని అన్నింటినీ కూడా సాల్వ్ చేస్తున్నాం. ప్రతి రైతు నిన్న మా తుమ్మల గారి మినిస్టర్ గౌరవ వారితో మంత్రి గారితో కూడా ఇంటరాక్ట్ అయ్యి చెప్పాను, అన్నగారు కొందరికి రాక ఇబ్బంది పడుతున్నారు అంటే, లేదు సోదరా, నువ్వు ఏమున్నా కూడా మా దృష్టికి తేండి, తప్పనిసరిగా ప్రతి రైతుకు మనం ఏదైతే మాట ఇచ్చినామో రైతును కాపాడే ఈ ప్రభుత్వం, మనం తప్పనిసరిగా రైతు పక్షపాతులం, రైతును కాపాడుకుందాం. ఎవరికి రాకున్నా కూడా నా దృష్టికి తీసుకురండి, నేను తప్పనిసరిగా అది ఏంటిదో ప్రాబ్లం సాల్వ్ చేసి వారికి వచ్చే విధంగా చేస్తానని మాట ఇచ్చారండి. సరే, ఇవాళ మీరు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, కొంత పార్ట్, కొన్ని వార్డ్స్ ఉన్నాయి మీ దగ్గర, డివిజన్స్. సార్, అక్కడ ఆ బడ్జెట్ సమావేశంలో వరంగల్ నగరం గురించి అసలు ఏ విధమైన ప్రస్తావన రాలేదు, ఏ విధమైన బడ్జెట్ కేటాయించిన దాఖలాలు కనిపించలేదు అనేది ఒక అపవాదు ఉంది. ఏం జరగబోతుంది, మరి ఏ విధంగా మీరు నిధులు తీసుకొస్తారు, ఎలా ఉండబోతుంది? తప్పండి, మేము బడ్జెట్ విషయంలో మాట్లాడాము. బడ్జెట్ సీఎం గారే దత్తత తీసుకున్నారు వరంగల్ను. తప్పనిసరిగా అండర్ డ్రైనేజ్ సిస్టాన్ని వారు మాటిచ్చారు. ఓపెన్గా అండర్ డ్రైనేజ్ సిస్టమ్, యూనివర్సిటీని ప్రక్షాళన, తర్వాత ఎయిర్పోర్టు, కోచ్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడతామన్నారు. తప్పనిసరిగా మొన్న 5 కోట్లు పెండింగ్ ఉండగా ఆ యొక్క రైల్వే వ్యాగన్ రిపేరింగ్ సెంటర్కు దానికి కూడా నేను సీఎం గారికి నా లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది. అది కూడా త్వరలో శాంక్షన్ చేసి అది కూడా పునరుద్ధరించడం. నాకు 13 డివిజన్లు వస్తున్నాయి మున్సిపల్ లిమిట్స్లో. తప్పనిసరిగా వారి కోసం 6 నిమిషాలు పనిచేస్తున్నాను. నేను ప్రత్యేకంగా వారికి నిధులు తీసుకురావడం జరుగుతుంది. వారిని ఎవరు కూడా అసలు
వేరే మాటలకు ప్రలోభాలకు పోకండి, తప్పుడు మాటలు నమ్మకండి. 100% ఈ ప్రభుత్వం నాగరాజు అనే నాయకుడు సేవకుడుగా పనిచేస్తాడు. ఏదో రియల్ ఎస్టేట్ మాఫియానో లేకుంటే ఇంకేదో నా దగ్గర అలాంటి ఆలోచన లేవు. తప్పనిసరిగా వారిని మన యొక్క ఈ 13 డివిజన్లను కూడా వారికి ఏ సమస్య ఉన్నా కూడా నేను మీకు తెలుసు అందరికీ, నేను కాల్ యువర్ ఎమ్మెల్యే డైల్ యువర్ ఎమ్మెల్యే ఫ్రీగా ఒకటి పెట్టాను. ఇలాంటి సమస్యలపైన 8096107107 కాల్ చేయండి అని పెట్టాను. అది సక్సెస్ఫుల్గా మినిమం స్టార్టింగ్లో ఒక 40 నుండి 60 కాళ్ళు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కరెంటు విషయం కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ విషయం కానివ్వండి, తాగునీరు విషయం కానివ్వండి, లేక ఎవరికి కానీ చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటితో ఇమీడియట్లీ కన్సర్న్ అధికారులకు మాట్లాడి ఆ సమస్యలను మేము సాల్వ్ చేస్తున్నాం. ఇవి తక్షణమే మున్సిపల్ నుండి మనకు 13 నేను ఒకటే వారికి చెప్తున్నా, ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో గాడ్జెస్ ఉన్నాయి. వారికి అందరికీ నా గ్రూప్లో అందరికీ సభ్యులకు చెప్పిన, జస్ట్ మీ సమస్య ఏంటో ఫోటో తీసి పంపండి. మొన్న 14 డివిజన్లో వాటర్ లాగిన్ అయినాయి అంటే ఏన్మామ్ల మార్కెట్కు వాళ్ళు ఫోటోలు తీయగానే ఇమీడియట్లీ సిబ్బందిని పంపించి అక్కడ ప్రొక్లైన్ పంపించి క్లీన్ చేసి వాటర్ అంతా క్లీన్ చేసినాం. అలాగే మామ్నూర్ విలేజ్లో చాలా రోజుల నుండి ఆ సమస్య ఉంటే వాటర్ లాగిన్ అయింది హైవే పైన, అలాంటి దాని సమస్యలు, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వారు నా దగ్గరికి రానవసరం లేదు. మీరు సింపుల్గా ఫోన్ కాల్ చేయండి. ఆ ఫోన్ కాల్ ద్వారానే వీలైతే వీడియో చేసి పంపండి. ఆ వీడియోని కూడా అధికారులకు పంపించి ఆ వీడియోని త్వరలోనే ఏ విధంగా సమస్య పరిష్కారం, అలాగే ఎలక్ట్రిసిటీ పోల్లు వంగిపోవడం, కరెంటు తెగిపోవడం, కరెంటు రాకపోవడం, రైతులకు ఏమైనా ఇబ్బంది ఉంటే రైతుల కోసమే సపరేట్గా నేను ఫోన్ పెట్టింది. రైతులు ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడొద్దని ఆ నెంబర్ ఇచ్చాను. అది చాలా మంచి స్పందన వస్తుంది. మీరు ఒకసారి నాతో పాటు నేను వారంలో ఒక రోజన్నా ఆ ఫోన్లు నేను ఎత్తుతుంటాను. నా నెంబర్ కూడా ఆల్వేస్ ఆన్ ఉంటుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నా కూడా పరిష్కరించే దిశగా వెళ్తున్నాను. రైట్, చూస్తున్న మొత్తానికి ఒక పోలీస్ ఆఫీసర్గా ఈ ప్రజలకి సేవ చేయడమే కాకుండా ఇవాళ రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకి చాలా ఓపెన్గా ప్రతిదీ కూడా అందరికీ అందుబాటులో ఉండి అందరి అభివృద్ధి మన్ననలు పొందే విధంగా సంక్షేమం కోసమే పోరాడతానని చెప్తా ఉన్నారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా నా నియోజకవర్గంలో ఒక టోల్ నెంబర్ పెట్టాను. ఆ నెంబర్కి కాల్ చేసిన వీడియోస్ పంపించిన చాలు, తక్షణమే దాని పరిష్కారం అనే దిశగా వెళ్తాము. అట్లాగే సైక్లింగ్ పోలీస్ అనేది అందరికీ దగ్గరగా ఉండి ప్రజలకి దగ్గరగా ఉండి అందరిలో ఒకరిగా ఉండి సమస్యల పరిష్కారానికి చాలా ఉపయోగపడుతుంది. ఆ దిశగా పోలీస్ వ్యవస్థ కూడా పొలిటికల్ రంగు పూసుకోకుండా స్వేచ్ఛగా విధులు నిర్వహించే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉపయోగపడుతుంది. రైతులు కూడా ఏ విధమైన అధైర్యపడొద్దు, మాకు రుణమాఫీ జరగలేదనేసి దానిలో కొంచెం టెక్నికల్ సమస్యల వల్ల ఆగుతుంది తప్ప ప్రతి ఒక్కరికి మేము రుణమాఫీ ఇస్తాము, అందరినీ ఆదుకుంటాము, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాము. కాబట్టి అందరూ అదేవిధంగా ఆశీర్వదించాలని చెప్పి కేఆర్ నాగరాజు గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శివతో నరేందర్, NSN న్యూస్, వరంగల్.